ఇంక పప్పు ఇందులోనే ఉంచేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. మళ్ళీ అప్పుడు హాట్ వాటర్ వేసుకోవాలి. ఇలాగే పెట్టేసామనుకోండి తినడం అయిపోయే వరకు మళ్ళీ తోమటానికి వేయాలి. ఆ గిన్నె బరువు ఎక్కువ ఏమ్స్‌ది. అలా అప్పుడప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఉట్టి నీళ్ళతో కడిగి పెట్టేస్తాను. ఎందుకంటే దాని కాన్సెప్టే అది. వాళ్ళు చూపించినప్పుడు డెమోలో నేను ఇంప్రెస్ అయిందే ఇది. ఇలా తీసి ట్యాప్ కింద ఇలా ఇలా అనేస్తే మొత్తం క్లీన్ అయిపోతుందనమాట. అది ఆ ఒక్క పాయింట్‌తో ఇంప్రెస్ అయ్యి నేను కొనుక్కున్నానండి. అంటే బిజినెస్ కూడా చేశాను. ఇంకా ఇదే కడాయిలోకి తీసినాను. మళ్ళీ దీంట్లోనే పెట్టానండి. చాలా సార్లు చూసినాను. ఇలాగే పెడితే ఈ ఐరన్ కదా బాగా బ్లాక్ కలర్ అయిపోతుంది లాగేసుకొని. ఇంకా ఏమ్స్ గిన్నె వెనకాల లీటర్స్ ఇలా రాసి ఉంటారు చూడండి. 2.3 లీటర్ అలా ఉంటది. ఇందాక పప్పు ఉడకబెట్టినది చూసారు కదా మీరు లిడ్. దాని వాచర్ ఎంత తెలుసా? రూ. 500. నేను 15 సంవత్సరాలుగా వాడుతున్నాను. ఒక్క వాచర్ మార్చాను లూజ్ అయిపోతే. ఇంక స్టాక్ పెట్టుకుందాం అనుకోని పెట్టుకోలే. బెంగుళూరు నుండి ఈడికి వచ్చే ముందే దాని సర్వీస్ అంతా చేపించుకొని వచ్చినాను. వాచరే వాచరే రూ. 500. ఆ లిడ్ 12,000. ఇంకా దానికి వాచర్ ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా! కానీ నేను ఇప్పటికి ఆ వాచర్ మళ్ళీ 5 సంవత్సరాల నుండి వాడుతున్నా చూడండి. ఏమీ పోలేదు. మీకు అంతా ఇప్పుడు కుక్కర్లు పేలడాలు అవన్నీ ఉంటున్నాయి కదా! మాకు అట్లాంటి ప్రాబ్లం ఉండదు. నిన్న చేసిన బెండకాయ కూర మా ఆయన తినలేదని ఆయనకి ఈరోజు పప్పు, అన్నము, బెండకాయ కలిపి పెరుగన్నం కలిపిచ్చిన. పొద్దున చెప్పినాను. నాకు ఇలా కలిపి పెట్టడం చాలా విసుగైపోతుంది. చిన్న పిల్లలకు పెట్టినట్టు పెట్టాలి. అట్లా కలుపుకొని తినేసేయండి. ఎందుకంటే ఎవరి టేస్ట్ ఎట్లుంటుందో తెలీదు. తినేటప్పుడు ఏదో ఒకటి తక్కువైందనిపిస్తది. ఎంతకని రుచి చూసి చూసి కలిపి పెట్టాలి. అంటే సర్లే ఈసారి నుండి నేనే కలుపుకుంటలే. పప్పు అలా కర్రీ కలిపినా తినబుద్ధి అవుతుందండి. పప్పు అలా కలిపి పెడితే తినబుద్ధి అవ్వదు. అక్కడికి పలుచగా పెట్టి ఆ బియ్యం కూడా కొత్త బియ్యం వచ్చినాయి. సూపర్ మార్కెట్‌లో తెచ్చుకున్నాం కదా! మా ఆయనకి చెప్పిన ఫోన్ చేసి చెప్పండి. కొత్త బియ్యం వచ్చినాయి. అన్నం అంతా మెత్త మెత్తగా అయిపోతుంది. అసలు అంత దూరం పోయి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ బియ్యం అయిపోయే వరకు ఇబ్బంది పడాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నా అండి. పాత బియ్యం కొనుక్కోండి. ఎప్పుడు కూడా రేటు రూ. 100 ఎక్కువ ఉన్నా కానీ ఒదిగి వస్తది. తేడా ఏం లేదు. కాకపోతే బావుంటది. ఒకప్పుడు పాత బియ్యము రేట్ ఎక్కువ పెట్టేవాళ్ళో లేదో కానీ ఇప్పుడు పాత బియ్యం అంటే రేట్ ఎక్కువ పెడుతున్నారు. అప్పట్లో మా పిన్నమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. పాత బియ్యం కొంటే అన్నం ఎక్కువ ఒదిగొస్తది అని. అంటే ఒక మనిషికి తినే అన్నం కాడ కొంచెం బియ్యం తగ్గిచ్చి ఏసుకోవాలనమాట. నేను ఒక మనిషికి చటాకేస్తానండి. చిట్టి వేస్తే ఇద్దరికొస్తది. కొత్త బియ్యం అయితే ఇంకా ఎక్కువేయాలి. అసలు ఇలా ఉంటే అన్నం కూడా తినబుద్ధి కాదు. ఎంత చల్లగా చేసి ప్లేట్‌కేసి ఇలా కలిపినా మళ్ళీ ఇలా కలిపేసి రుచి చూసి పచ్చడేసి మళ్ళీ కలిపి బాక్స్ ప్యాక్ చేయడం భలే విసుగు. ఇంకా షార్ట్స్ ఉన్నాయి కంటిన్యూ చూస్తూ ఉండండి.